పోయినా కూడా మళ్ళీ కోలుకోలేని పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ పోతే 10 లక్షలు 20 లక్షలు తమ్ముడు చెప్పి ₹1 కోటి పోయినాయి. ఇలా పరిస్థితులు బాగాలేవు కాబట్టి మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% ఇష్టం. మనం ఒకవేళ ₹1,00,000 అయినంటే 30,000 ఇష్టం, 2 లక్షలు అయితే 60,000 ఇష్టం, 3 లక్షలు అయితే ₹1,00,000 ఇష్టం, 30% ఇష్టం. ఈ గవర్నమెంట్ వచ్చిన ఏం చేసి తగ్గించారు. బాగా ఎంత ఉండని 60,000 ఇస్తున్నారు. 10 లక్షలు పెట్టినా 60 ఇస్తున్నారు, 20 లక్షలు పెట్టినా 60 ఇస్తున్నారు, ఎంత పెట్టినా 60 ఇస్తున్నారు. అది కూడా మనం 3 సార్లు 4 సార్లు 10 సార్లు పోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు మన ఊళ్ళల్లో ఎవరైనా గిన్నెలు పేదలు ఉంటారు, ఎంత వస్తే దర్శనానికి ముఖ్యంగా లాభం, వచ్చేగానికి లాభం. కాబట్టి ఎవరైనా హాస్పిటల్ పోయి ఇచ్చినప్పుడు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చెక్ ఆ బిల్ సీట్ పంపించినట్టయితే చేసి మళ్ళీ ఈ చెక్ ఎక్కిస్తాం. మీరు రూపాయి పెట్టాల్సిన పని లేదు, ఎవరు పై రావాల్సిన పని లేదు, అంతే కదా. కాబట్టి మీరు ఇది ఇచ్చిపోతే మళ్ళీ మేమే ఫోన్ చేసి మళ్ళీ మీకు చెక్ ఇస్తాం, అంతే కదా. మీకు ఏమి ఇబ్బంది పెట్టాం మేము. మళ్ళీ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, అమ్మాయి ఉంటుంది, మా అమ్మాయి ఉంటాడు, ఫోన్ చేస్తే మనం రెస్పాండ్ అవుతాం. ఒకసారి ఏమైనా ఉంటే కూడా ఇట్లాంటి దవాఖాన వేసినప్పుడు బిల్స్ తీసుకొచ్చి మన ఆఫీస్ పంపిస్తే వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుంది. ఓకే నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.